వృషభ రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి శని భగవానుడు లాభస్థానంలోకి వెళుతున్నాడు. లాభస్థానంలో 6 గ్రహాలు కలయిక. దేవగురు బృహస్పతి రాశిలో సంచారం చేయటం, తదుపరి మే 15 నుంచి మిథున రాశి సంచారము, మే 15 తర్వాత కొద్దిగా కుంభరాశిలో 10వ స్థానంలో రాహు రావటం, కొద్దిగా మే 15 తర్వాత కొంచెం వృత్తిపరమైన విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడటం జరిగింది. వృషభ రాశికి సప్తమాధిపతి అయిన కుజుడు కర్కాటకంలో నీచ స్థితిని పొందడం వల్ల కలత్ర సంబంధమైన అనారోగ్యములు ఏర్పడడం, అంటే భార్య సంబంధమైన అనారోగ్యాలు, చిన్న చిన్న అనారోగ్యాలు ఏర్పడును కాబట్టి ఆ కుజదోష నివారణకు కేజింబావు కందులు మంగళవారం దానం ఇవ్వాలను. సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పాలాభిషేకములు చేయవాలి. ఈ రాశి వారికి అంతా కూడా సుఖదాయకంగా సౌఖ్యదాయకంగా ఉంది. గృహంలో శుభకార్యాలు నిర్వహణ చేస్తారు. బంధుమిత్రులతో సుఖ సంతోషాలతో గడుపుతారు. ప్రయాణములు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. ఈ రాశి వారు రావలసిన డబ్బులు వీరికి చేరుకుంటాయి. ఈ రాశి వారికి అంతా కూడా సౌఖ్యదాయకంగా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి భూమి కొనుట, స్థలము కొనుట, వాహనం కొనుట, గృహ నిర్మాణం చేయుట, సంతోషకరమైన వార్తలు వినుట, సంతాన పురోభివృద్ధి ఈ రాశి వారికి చాలా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఈ రాశి వారికి ఈ రాశి వారు దశమంలో ఉండే రాహు కొద్దిగా కుంభంలో వెళ్ళటం వలన, కుంభరాశిలో రాహు నీచస్థితి పట్టడం వలన కర్మస్థానంలో ఉండే రాహుకి ఖచ్చితంగా గోవుకు ఆహారం పెట్టడం, రాహు కవచం పట్టించడం, కేజంబావు మినువులు సోమవారం రోజున శివాలయంలో బ్రాహ్మణులకు దానం ఇవ్వటం, గోవుకి ఆహారం పెట్టడం, రాహు శాంతి చేసుకోవటం, అలాగే రాహుకాలంలో దీపం పెట్టడం, రాహుకాలంలో దీపారాధన చేయడం ద్వారా రాహు అనుకూలుడు అవటం, అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా ఈ రాశి వారికి చక్కటి ఉపశమనం కలిగి అంతా మంచిగా ఉంటుంది.